పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్ కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన. మంత్రి పొంగులేటి. నిరాహార దీక్షలో జూడాలు, ఒకరి పరిస్థితి విషమం. అకాడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో పడిపోయిన భారత్ ర్యాంకు అత్యంత ఆందోళనకరం. ట్రస్ట్ చైర్మన్ గా నోయల్ టాటా నియామకం. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా తేరుకున్నట్లు కనిపించడం లేదు. ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చారో సమీక్షించుకోకుండా ప్రజలను తప్పుపడుతూ ప్రజా తీర్పును అపహాస్యం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు జగన్ బాధేమిటో అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుందనే చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు 4 నెలల్లో నాశనమయ్యాయంటూ జగన్ వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాలనలో సాగించిన అరాచక పాలన కారణంగానే ప్రజలు ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లను ఇవ్వలేదనే విషయాన్ని మరిచిపోయిన జగన్ తన పాలన ఎంతో గొప్పగా సాగిందని చెప్పుకుంటున్నారు. నిజంగానే పాలన గొప్పగా ఉంటే తప్పకుండా ప్రజలు రెండోసారి ఆదరించారు. ఉదాహరణకు హర్యానాలో వరుసగా 2 సార్లు అధికారం దక్కించుకున్న బీజేపీపై ప్రజలు ఎంతో వ్యతిరేకతతో ఉన్నారనే ప్రచారం జరిగినా అక్కడి ప్రజలు మాత్రం 3వ సంపూర్ణ మెజారిటీతో బీజేపీని ఆదరించారు. 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన జగన్ గొప్పగా పాలిస్తే రెండోసారి తప్పకుండా ప్రజలు ఆదరించి ఉండేవారు. కానీ వైసీపీపై ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్ తన వైఖరి మార్చుకోకపోవడమే ఆ పార్టీకి పెద్ద మైనస్ అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు శంకుస్థాపన చేసుకుంటున్నామని, పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, విద్య, వైద్యానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లులో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అమ్మ ఆదర్శ పథకంతో 677 కోట్లతో ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. కాగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని కొందూర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఇందుకోసం కొందూర్గు శివారులోని సర్వే నెంబర్ 109లో 20 ఎకరాలను కేటాయించారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక, షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ పనులను పర్యవేక్షించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఇవాల్టితో 6వ రోజుకు చేరుకుంది. అయితే ఇందులో పాల్గొన్న వైద్యుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు వైద్యులు అక్టోబర్ 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
వారిలో ఒకరైన అనికేత్ మహతో ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. దీంతో గురువారం రాత్రి అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనికేత్ అక్కడ చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి 5 సభ్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేశామన్నారు. ఎకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశ స్థానం 0.6 నుండి 0.2కు పడిపోయింది. 1940 మధ్య కాలం తర్వాత భారత ర్యాంకింగ్స్లో ఇంత దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ తన పాలనలో భాగంగానే యూనివర్సిటీలను తమ ప్రభావంలోకి తెచ్చేందుకు విద్యాసంస్థల్లో హిందుత్వ ఎజెండాను రుద్దేందుకు చేయడం వల్లనే స్కోర్ తగ్గిందని నివేదిక పేర్కొంది. 2013 నుండి 2023 వరకు ప్రపంచంలోని 51 దేశాల్లో 665 విద్యాసంస్థలు, కళాశాలలకు సంబంధించిన డేటాను సేకరించిన స్కాలర్స్ ఎట్ రిస్క్ విడుదల చేసిన ఫ్రీ టు థింక్ 2024 నివేదికలో భారతదేశం యొక్క స్థానం దిగువకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. టాటా ట్రస్ట్ చైర్మన్గా నోయల్ టాటా నియమితులయ్యారు. పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాటా ట్రస్ట్ చైర్మన్గా నోయల్ను ఎన్నుకుంటూ 13 మంది ట్రస్ట్ బోర్డుల సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం టాటా ట్రస్ట్లో 4కి నోయల్ టాటా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పలు టాటా కంపెనీలకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. టాటా గ్రూప్లో 67% వాటాను టాటా ట్రస్ట్ కలిగి ఉన్నందున నోయల్ నియామకం ప్రాముఖ్యతను సంతరించుకుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.